ఒకటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని విజయ్ కి అవుతాడు, విజయ్కి కొన్ని కాదు ఒకటి చెప్పడం అదే అంటే 98 నుంచి 120 వస్తాయని దాదాపు ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఎటైన్ చేస్తారన్నదిగా చెప్పారు. మిగతా వాళ్ళు కీ ఫ్యాక్టర్ అవుతాడు అని కొందరు చెప్పిన వాతావరణం. ఇందాక అందే సత్యం గారు ఒక మంచి మాట అన్నారు, అంటే ముందు డిఎంకేకి లీడ్ ఇచ్చి తర్వాత ఇది చేసేసి సోషల్ మీడియాలో గందరగోళమైన అనాలిసిస్లు పెట్టేస్తే ఫైనల్గా అసలు ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా అనేది మాట్లాడుకున్న వాతావరణం. ఇప్పుడు ఇలాంటి యాక్సిస్ మై ఇండియా లాంటి యాక్యురేట్ ఉన్న సంస్థ 2024 ఎన్నికల్లో ఎన్డీఏకి 341 స్థానాలు వస్తాయని చెప్తే రాకపోతే డైరెక్ట్ ఒక టీవీ స్టూడియోలోనే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న వాతావరణం మనం చూసాం. కానీ విజయ్ కొంత 3-4 రోజుల నుంచి ఆయన ఒక శిబిరం పెట్టడం, అభ్యర్థులు ఎవరు వెళ్ళిపోకుండా ఒక క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది మనం జర్నలిస్ట్ గాను మరీ ఎక్కువ దీంట్లో ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఎందుకైతే ప్రతిసారి మన అంచనా అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు మనం ఏం చేస్తుండేవాళ్ళం అండి, రిపోర్టర్స్ ఫీల్డ్లోకి వెళ్ళి తన అంచనాలు చేస్తుండేవాళ్ళు, రీడర్స్ వదిలేస్తుండేవాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వల్ల మొత్తం మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నది. సోషల్ మీడియా అయితే దాన్ని మల్టిప్లై చేసేసి అసలు ఇదే రిజల్ట్ అనేది అనుకుంటున్నాను. సో ఏమిటంటే అసలు నోబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్ దట్ ఈస్ టుడే. సో అంటే అట్ దిస్ స్టేజ్ ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిందో ఏది ఈవీఎంస్లోని మనం ఇంక వెనక్కి పెట్టాలి, ఏది ఈ ఎగ్జిట్ పోల్స్ మనం దీనికి రావాలి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎంత మటుకు యాక్యురేట్ ఆయన చెప్పినట్టుగా 0.5% 1% ఉంటుంది అనేది. బట్ ఇప్పుడు ఏమిటంటే ఈ ఒక్క తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా 98 to 120 సీట్స్ వస్తాయని చెప్తే మొత్తం అసలు మొత్తం మూడో స్వింగ్ అయిపోయింది అనేది అనుకోవడం అనేది అది కొంచెం పొరపాటు. ఏమి మనం లాజికల్గా అది దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నామా లేదా అనేది. వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ చూస్తుంటే మమతా బెనర్జీ టీఎంసీకి మనం చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీఎంసీ 102, ఎన్డీఏ 101 అంటే నెక్ టు నెక్ నడుస్తుంది. అది మరి కొంత మటుకు అది యాక్యురేట్. బట్ ఏమిటంటే అక్కడ హోరాహోరీ పోటీ జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో బాంబులు వేసుకుంటుండేవాళ్ళు, కర్రలతో కొట్టుకుంటుండేవారు, బుర్రలు బద్దలు కొట్టేవాళ్ళు, ఫైరింగ్ పోలీసులు ఏమిటంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండేవాళ్ళు. ఈసారి ఒక్క డెత్ లేదు దీంట్లోని, ఏది ఈ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ. సో దాంతో ఏమిటంటే వీళ్ళకి కొంచెం ధైర్యం, సిగ్నిఫికెంట్ అల్లర్లు ఏమీ లేవు. ఒక్కటే అతను ఏమిటంటే జహాంగీర్ ఖాన్ ఏదో అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉంది. ఏంటంటే ఏకంగా మొత్తం అసలు ఒక కౌంటర్ మాండ్ చేసేసింది ఫాల్తా. సో అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయింది ఏమిటంటే ఇటుపక్క ఇది టీఎంసీ వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదని. సరే టీఎంసీ వాళ్ళకి ఒక గ్రీవెన్స్ కానీ ఒక వాళ్ళ ఆరోపణ కానీ ఏముందంటే సెంట్రల్ ఫోర్సెస్ని తన ప్రైవేట్ ఆర్మీగా బీజేపీ వాడుకుందనేది వాళ్ళ ఆరోపణ. బట్ ఇంతకు ముందు ఏంటంటే టీఎంసీ ఏమిటంటే తన ప్రైవేట్ ఆర్మీ ఉండేది. సో దొందే ఇద్దరు ఎవరు తక్కువ తినలేదు ఇంతకుముందు వాళ్ళు, ఇంతకుముందు ఊళ్ళు. సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు నౌ ది క్వశ్చన్ ఇస్ మమతా బెనర్జీ 4th టర్మ్కి వస్తుందా లేదా అనేది క్వశ్చన్. అవును, రైట్. ఇక లెఫ్ట్ సంబంధించి మనం చూద్దాం. అంటే వామపక్ష పార్టీలు ఇందాక అంతే సత్యం గారు చెప్పినట్టుగా దేశంలో ఒక 3 రాష్ట్రాల్లో ఉంటే ఒక 2 రాష్ట్రాలు లేకపోయినా ఒక రాష్ట్రంలో ఉండేది. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే మమతా పూర్తి స్థాయి స్వింగ్ లో వచ్చిన తర్వాత ఇంకా లెఫ్ట్ కాంగ్రెస్ ఇంకా కొంచెం అయిపోయి ఒకనొక ఎన్నికల్లో లెఫ్ట్ కి ఒక్క స్థానం కూడా రాని వాతావరణం అక్కడ క్రియేట్ అయిపోయింది. వేర్ యాజ్ త్రిపుర కొంచెం హార్డ్ కోర్ లెఫ్ట్ సెంటర్ అనుకుంటే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. బట్ కేరళ అనేది అందరిని ద్రాక్ష, కేరళ ఈక్వేషన్ అంత ఈజీగా కుదరవు అనేది ఒక చర్చ. బట్ ఎన్డీఏకి ఇప్పుడు కూడా వాతావరణం అలాంటిది. అక్కడ లోక్సభ ఎన్నికల్లో కొంచెం బెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు కొంత ఇచ్చినప్పటికి కూడా వేరే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి లెఫ్ట్ కాకపోతే యూడీఎఫ్కి ఇచ్చే పరిస్థితి అక్కడున్న ఈక్వేషన్. కానీ లార్జర్ సెన్స్ లో లెఫ్ట్ ఫ్యూచర్ ఏంటి ఇండియన్ పాలిటిక్స్ లో అన్న చర్చకి ఇప్పుడు ఎలాంటి సమాధానం ఉండబోతుంది? అంటే కొంచెం ఇప్పుడు వీళ్ళకి లెఫ్ట్ పార్టీ సీనియర్ లీడర్స్ అంతా చాలా మంది ఏది వయసు వల్ల కానీ
వేరే కారణాలు కానీ వాళ్ళందరూ బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతి బాసు దాని తర్వాత ఈఎంఎస్ దాని తర్వాత హర్కిషన్ మాణిక్ సర్కార్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. ఈయన పినరయ్ విజయన్ ఒక మంచి లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యాడు. 2 టర్మ్స్లో ఆయన బాగా పరిపాలన ఇచ్చాడు. 2వ టర్మ్లో కొన్ని స్కాండల్స్ అయ్యాయి. దానివల్ల ఏమిటంటే ఈయన చేయలేదు, వేరే వాళ్ళు చేసినందుకు దీంట్లో ఈయనకి చెడ్డ పేరు వచ్చింది. బట్ ఏమిటంటే సిపిఎంకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఏది ఈ కేరళలో మాత్రం. వెస్ట్ బెంగాల్ బాగా ఏమిటంటే ఆశ్చర్యకరంగా ఏంటంటే సిపిఎం క్యాడర్ బీజేపీకి వెళ్ళిపోయింది అక్కడ. సో త్రిపురలో కూడా అలాగే జరిగినట్టుకుంది. దానికి రీజన్ కూడా సత్యంగా చెప్పారు. అవును. సో ఇప్పుడు ఏమిటంటే కేరళలో ఐ థింక్ దెర్ ఇస్ హోప్. అది కాకుండా కేరళలో ఏంటంటే ఇట్ ఈస్ బైపోలర్ ఎలక్షన్. బైపోలర్ అంటే ఇటు పక్క ఫ్రంట్ ఒక ఫ్రంట్, పార్టీ టు పార్టీ కాదు, ఫ్రంట్ టు ఫ్రంట్ ఒక ఇది ఉంది. కనుక లెఫ్ట్ పార్టీస్కి డెఫినెట్లీ ఈ లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కాన్స్టిట్యూయెంట్స్ సిపిఐ సిపిఎంఐ వేరే పార్టీస్ ఇవన్నీ చాలా యునైటెడ్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏమిటంటే కేరళలో ఫ్యూచర్ లేకుండా లేదు, క్యాడర్ ఉంది, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో యాజిటేషన్ చేస్తుంటారు. ఫ్యూచర్ మాత్రం లేదనుకోవడం పొరపాటు. అది అంటే అంటే మీకు ఎక్కడ అధికారంలో లేరు అన్నది ఒక వాతావరణం చెప్పుకోవడానికి ఇది ఒక లీడ్ పాయింట్ గా ఉండేది కేరళ అనేది. అంటే ఇప్పుడు ఏమిటంటే లెఫ్ట్ పార్టీ చెప్పుకునేది ఏమిటంటే మేము ఎప్పుడు అధికారం కోసానికి కాదు కదా, ప్రజల కోసానికి మేము పోరాటం చేస్తాం మేము. సో ఏమిటంటే మేము వర్కర్స్కి ఫార్మర్స్కి వాటికి అందరితో స్ట్రగుల్ చేస్తాం కనుక మాకు అధికారమే ముఖ్యం కాదు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. కనుక వాళ్ళ ఎగ్జిస్టెన్స్ డెఫినెట్లీ ఒక కంటిన్యూ అవుతుంది వాళ్ళది అక్కడ. ఓకే. అంతే సత్యం గారు, ఇక్కడ ఇందాక నగేష్ గారు ప్రస్తావించారు, అంటే అక్కడ బెంగాల్లో ఈసారి బెంగాల్ ఓటర్ బెంగాలీగా ఆలోచించాడా లేదంటే హిందూ బెంగాలీగా